జై హో. ఆమె పేరు దేవమానస. సకల కళా స్రష్ట కావాలని తన అభిలాష. సొంతూరు కేరళ రాష్ట్రంలోని మన్నారు. చిన్నప్పుడే కాలికి గజ్జి కట్టి కళావేదికలపై మెరిసింది. పాఠశాల కళా ఉత్సవంలో కథాకళి సహా అనేక కళారూపాల్లో బళాబళి అనిపించుకుంది. గజాననయుతం గణేశ్వరం గజాననయుతం గణేశ్వరం. దేవభూమిగా పిలుపులు అందుకుంటున్న కేరళ అగాధ జలనిధులకే కాదు కళానిధులకు కేంద్రం. అలప్పుళ జిల్లా మన్నారు. అక్కడ ఎంఎస్ దేవమానస అనే నృత్య కళాకారిణి సంప్రదాయ కళల్లో అభినివేశం చాటింది. కథాకళి నృత్యం నుంచి జానపద వ్యంగ్య నృత్య రూపకం ఒట్టం తుల్లాల్ వరకు అనేక కళలు నేర్చింది. వాటిని ఎంతో ప్రతిభావంతంగా ప్రదర్శిస్తుంది. సంప్రదాయ యుద్ధ విద్య కలరియ పత్తులో కర్ర తిప్పేస్తుంది. చదువుకు చదువు, కళకు కళ, ఎక్కడా రాజీ పడలేదు. క్రమశిక్షణ, అంకిత భావంతో కళా సాధన చేసి బహుముఖ ప్రజ్ఞతో ప్రశంసలు అందుకుంటోంది. సరైన శిక్షణ ఉంటే ఎన్ని కళల్లో అయినా రాణించవచ్చని నిరూపిస్తోంది. డాక్టర్ కావటం తన ధ్యేయం. ഞാനെന്റെ ഒരു 3 വയസ്സിലാണ് నేను 3 ఏళ్ల వయసుకే నాట్య సాధన ఆరంభించాను. తర్వాత కొద్ది కాలానికే అరంగేట్రం చేశాను. అంటే 7 ఏళ్ల వయసులో కథాకళి మీద పట్టు సాధించాను. 9 ఏళ్ల వయసులో అరంగేట్రం జరిగింది. ఇప్పటికీ కథాకళిలో నూతన అంశాలు నేర్చుకుంటూనే ఉన్నాను. ఇక 6వ తరగతిలో ఉండగా వ్యంగ్య నృత్య రూపకం ఒట్టం తుల్లాల్లో అభినయం వచ్చేసింది. 8వ తరగతిలోనే వీణ వాదనం సాధన చేశాను. యుద్ధ విద్య కలరి పాయత్తులో శిక్షణ పొందుతున్నాను. പിന്നെ ഞാൻ കളരി പഠിക്കുന്നുണ്ടായിരുന്നു. కేరళలో దేవమానస కళలతో చెలిమి చేసే కుటుంబంలో పుట్టారు. ఇందువల్ల బాల్యంలోనే వివిధ కళలతో అనుబంధం ఏర్పడింది. తల్లి మినీ కన్నూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, తండ్రి అనిల్ ఓ వ్యాపారవేత్త. అయితే కూతురి కెరియర్ ని తీర్చిదిద్దడంలో ఈయనదే ముఖ్య భూమిక. ఏకైక కుమార్తె కావటంతో అమ్మా నాన్న సంపూర్ణ సహకారం లభించింది. చదువు, కళల్లో ఏకకాలంలో నెగ్గుకురావటం కష్టమంటారు. కానీ తను పట్టుదలతో, ప్రతిభతో అగ్రశ్రేణిలో నిలిచింది. సవాళ్లను సునాయాసంగా దాటేసి అన్నింటా రాణించింది. 7వ వయసులో 7 ఏళ్ల వయసులోనే నా దగ్గర కథాకళి శిక్షణ తీసుకుంది. 9 ఏళ్ల వయసులో దేవమానస కథాకళిలో ఆరంగేట్రం చేసింది. ఈ నృత్య కళను పద్ధతిగా, ప్రణాళిక ప్రకారం నేర్చుకుంది. స్త్రీ పురుష పాత్రల అభినయంలో అత్యున్నతంగా ఎదిగింది. యూత్ ఫెస్టివల్స్ లో తను చాలా చురుగ్గా పాల్గొంటుంది. తను కథాకళి సహా సంగీతంలో వీణ, జానపద కళారూపం, ఒట్టం తుల్లాల్ నేర్చింది. తన నటనా ప్రతిభను చాటింది. പഠിക്കുന്ന നല്ല കഴിവുള്ള ഒരു കുട്ടിയാണ്. మన్నారులో పెరిగిన దేవమానసను కేరళ సంప్రదాయ కళలు ఎంతో ప్రభావితం చేశాయి. 7 ఏళ్లకే కాలికి గజ్జె కట్టి కథక్కలి నేర్చింది. ఏకపాత్రలో సాగే హాస్య కళారూపం ఒట్టం తుల్లాల్లో ప్రావీణ్యం గడించింది. మరో దిశగా యుద్ధ విద్య, కలరి పాయత్తులో శిక్షణ తీసుకోవటం రంగస్థలం మీద తన పాత్రను మరింత చురుగ్గా పోషించే అవకాశమిచ్చింది. కథా నైపుణ్యాలు, శారీరక భాష అన్నీ ఆమె కళాత్మకతను సుసంపన్నం చేశాయి. മൂന്നാമത്തെ വയസ്സിൽ നൃത്തം അഭ്യസിച്ചു തുടങ്ങിയെന്നാണ്. తను 3 సంవత్సరాల వయసు నుండి నృత్యం నేర్చుకుంటోంది. అయితే కథాకళి ప్రారంభించిన తర్వాత ఆమె ఇతర నృత్య రూపాల కంటే దీనికి ప్రాధాన్యత ఇచ్చింది. నేను ఆమెను కథాకళి కళాత్మక విలువలను ఎంతో బాగా అర్థం చేసుకున్న విద్యార్థినిగా చూస్తాను. కళపై తనకున్న అభిరుచి స్పష్టంగా కనిపిస్తుంది. వేషങ്ങളും నన్నైట్ కైകാర్యం ചെയ്യാൻ ശ്രദ്ധിക്കുന്നുണ്ട്. ప్రస్తుతం దేవమానస మన్నార్లోని నాయర్ సమాజం స్కూల్లో 12వ తరగతి నీట్ పరీక్షలకు సిద్ధమవుతూనే చదువులో రాణిస్తోంది. తన దృష్టిలో కళ, వైద్యం రెండూ చికిత్స కోసమే. రెంటిని వృత్తులుగా భావిస్తోంది. వాటికి సానుభూతి, సహనం, పట్టుదల కావాల్సిందే అన్నట్లు తన యువజనోత్సవాలలో పాల్గొనేందుకు శిక్షణ పొందుతోంది. అదే సమయంలో స్కూల్లో చదువు దెబ్బతినకుండా చూసుకుంటోంది. నేను మన్నార్లోని నాయర్ సమాజం స్కూల్లో నా +2 పూర్తి చేశాను. నా భవిష్యత్తు లక్ష్యం నీట్ పరీక్షకు సిద్ధం కావడం, ఎంట్రన్స్ కోచింగ్ తీసుకోవడం. యువజనోత్సవ సమయంలో ప్రాక్టీస్ సెషన్ల వల్ల నేను తరగతులకు హాజరు కాలేదు. అయినా చదువును, సాధన సమయాన్ని సమన్వయం చేసుకుంటాను.
నాట్య గురువు తన తండ్రి కళామండలం కృష్ణప్రసాద్ దగ్గర దేవమానస కథక్కలిలో అడుగులు వేశారు. అంబులపుల సుష్వర్మ మార్గదర్శనంలో ఒట్టం తులాల్ కళాభినయం సాధన చేశారు. రాష్ట్రంలో కథక్కలి, ఒట్టం తులాల్ కళారూపంలో 150 ప్రదర్శనలిచ్చారు. అనేక పాత్రల్లో మెరిసి మెప్పించారు. సంగీత వాయిద్యాల వాతనలో ప్రావీణ్యం గడించారు. కాలేజీ ప్రొఫెసర్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్. మా అమ్మాయి 4 ఏళ్ల వయసులోనే కళల్లో ప్రవేశించింది. కథాకళి నృత్యంలో తన సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాం. తను కేవలం కథాకళికే పరిమితం కాలేదు, మోహినియాట్టంలో ప్రవేశం ఉంది. తను ఇంకా కలరిపాయత్తు సాధన చేస్తుంది. సంగీతంలో చందవాద్యం వచ్చు, వీణావాదనం తెలుసు. జానపద కళారూపం ఓట్టం తుల్లార్ నేర్చుకుంది. చిన్నప్పుడే కథాకళిలో ఆరంగేట్రం చేసింది. ఇప్పుడు తను కథాకళిలో 25 పాత్రలు పోషిస్తుంది. ఆలయ కళావేదికలపై 150 ప్రదర్శనలిచ్చింది. కేంద్ర ప్రభుత్వ CSRT జూనియర్ స్కాలర్షిప్ సాధించింది. సీనియర్ స్కాలర్షిప్ మౌఖిక పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తోంది. అనేక సినిమాల్లో అనేక పాత్రల్లో మెరిసింది. కేరళ రాష్ట్ర పాఠశాలల కళా ఉత్సవంలో మానస ప్రదర్శనలు న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నాయి. ఆమె కళా వేదిక మీద తన ప్రతిభా ప్రదర్శనలతో అత్యుత్తమ గ్రేడ్లు సాధించారు. అంతేకాదు బాలనటిగా 6 డజను సినిమాల్లో నటించారు. CCERT జూనియర్ స్కాలర్షిప్ సాధించిన ఆమె సీనియర్ స్కాలర్షిప్ ఫలితాలకు వేచి చూస్తున్నారు. ఆమె కళా సృజన అమృత లాంటి తన స్నేహితులకు ఎంతో ప్రేరణగా నిలిచింది. నేను నయర్ సమాజం స్కూల్లో చదువుతున్నాను. దేవమానస క్లాస్మేట్ ని. అక్కడ ఇద్దరం +2లో 2 ఏళ్లు కలిసి చదివాం. ఆమె క్లాస్ లో చాలా చురుగ్గా ఉండేది. తానే అన్నింటా ముందుంటుంది. మేమందరం ఆమెకు పూర్తి మద్దతు ఇస్తాం. కలోత్సవ సమయంలో తన ప్రదర్శనలకు హాజరయ్యే వాళ్ళం. കാണാൻ പോവുകയും എല്ലാവരും സപ്പോർട്ടാണ് എല്ലാ കാര്യങ്ങൾക്കും. Thank you.